హాయ్ అండి. నేను మీ అమరకృష్ణ పగడ ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనకి గ్లాండ్ ఫార్మా హెట్రో దివిస్ ల్యాబ్స్ నుంచి అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫస్ట్గా వచ్చేసి మనకి దివిస్ అండి, సత్య దివిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ 29 జూలై 24 టు 3 ఆగస్ట్ 24 వరకు అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి జాబ్ లొకేషన్ చూసుకుంటే సర్వే నంబర్ 10 గడ్డపోతారం విలేజ్, కాజీపల్లి, జన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ అండి, ఫ్రెషర్స్కి అయితే వాళ్ళు అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 15 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బిఎస్సి, బీకామ్ అయితే ఇచ్చారు. ఏజ్ వచ్చేసి 20 to 25 ఇయర్స్ అయితే అడుగుతున్నారు. ఇక నోట్ చూసుకుంటే ఇక్కడ ప్లీజ్ అప్లై ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షేర్ యువర్ రెజ్యూమ్ ఈమెయిల్ ఐడి చెప్పేసి మనకి ఈమెయిల్ ఐడి ఇచ్చారు. hr@divispharma.com ఆర్ planthr@divispharma అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఈ మొబైల్ నెంబర్ కాల్ చేసి ఈ ఇంటర్వ్యూపై ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళని అడిగి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో తప్పకుండా అయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, జిరాక్స్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారండి. ఎవరైతే ఇంటర్వ్యూకి తప్పకుండా అయితే మీ యొక్క రెజ్యూమ్ని, అదేవిధంగా మీ యొక్క ఫోటో కాపీస్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని, అదేవిధంగా ఆధార్ కార్డ్ని, పాన్ కార్డ్ని అయితే తప్పకుండా అయితే ఇంటర్వ్యూ వెళ్తూ తప్పకుండా తీసుకెళ్ళండి. ఫ్రెషర్స్కి అయితే ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి దివిస్లో వచ్చేసి మంచి ప్యాకేజీ కూడా ఇస్తారండి. ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఇది ఒక గుడ్ న్యూస్గా మీరు చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసండి హెట్రో ఫార్మా అండి, హెట్రో బయోఫార్మా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ హెట్రోలో వచ్చేసి ఇక్కడ చూసుకుంటే హెట్రో బయోఫార్మా లిమిటెడ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. ప్రొడక్షన్ ఎఫ్పి అని చెప్పేసి ఇచ్చారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే జడ్చర్ల, హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. మనకి డిపార్ట్మెంట్ చూసుకుంటే ప్రొడక్షన్ ఫిల్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 7 years ఇచ్చారు. ఇక ఓపెనింగ్ అంటే ఒకసారి లొకేషన్ చూసుకుంటే పొజిషన్ చూసుకున్నట్లయితే ఆపరేటర్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వరకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సి, బిఎస్సి, ఐటీఐ, డిప్లొమా అయితే ఇవ్వడం జరిగింది. ఇక స్కిల్స్ చూసుకుంటే రెస్పాన్సిబుల్ వైల్ పిఎఫ్ఎస్ ఫిల్లింగ్ అండ్ స్టాపరింగ్, సీలింగ్, లియోపైలైజర్ అండ్ డిక్యూ, ఐక్యూ, ఓక్యూ, పీక్యూ అని చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 3 ఆగస్ట్ 2024 సాటర్డే 9 AM to 2 PM వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి హెట్రో కార్పొరేట్ ఆఫీస్ ఆపోజిట్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్, సనత్ నగర్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కంపెనీ అండి గ్లాండ్ ఫార్మా అండి. గ్లాండ్ ఫార్మా వాక్-ఇన్ ఆన్ 2 ఆగస్ట్ 2024 ఎంఎస్సి, బీఫామ్ అండ్ ఎంఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి గ్లాండ్ ఫార్మ్ సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ 2 to 5 years అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సి, బీఫార్మా అండ్ ఎంఫార్మా అయితే ఇవ్వడం జరిగింది. ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ అనలైటికల్ ఆర్&డి అండి. అనలైటికల్ ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఇచ్చారు. ఇక పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 29/7/24 అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎప్పటిలాగానే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. ఇక మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఫేస్ టు ఫేస్ అయితే మనకి ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లయితే
28/24 ఫ్రైడే అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసి 9 AM to 11:30 AM అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక అడ్రస్ చూసుకున్నట్లయితే గ్లాన్ ఫార్మా లిమిటెడ్, సర్వే నెంబర్ 143148/150 and 151, డిపి పల్లె నియర్ గండి మైసమ్మ క్రాస్ రోడ్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఇంటర్వ్యూ వెళ్ళి తప్పకుండా అయితే ఈ యొక్క డేటు అడ్రస్ని అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి అనలిటికల్ R&D, ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 5 years, క్వాలిఫికేషన్ MSc, B.Pharm అండ్ M.Pharm, జాబ్ లొకేషన్ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసినట్లయితే ఒకసారి చూడండి. జాబ్ రెస్పాన్సిబిలిటీ క్లియర్గా ఇచ్చాను. నేను వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి పూర్తిగా చదవటం లేదు. ఒకసారి జాబ్ రెస్పాన్సిబిలిటీ కూడా చూసుకోండి. ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు షేర్ చేయటం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.